హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో టెస్టింగ్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ గురించి చెప్పబోతున్నాను. చాలామంది ఏంటంటే టెస్టింగు క్వాలిటీ అష్యూరెన్స్ రెండు ఒకటే అనుకుంటారు, కానీ ఈ రెండు సేమ్ కాదు. టెస్టింగ్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ అనమాట. క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటంటే డిఫెక్ట్స్ని ఫైండ్ అవుట్ చేయడం, ఆ డిఫెక్ట్స్ని ఫిక్స్ చేయడం. సో ఈ డిఫెక్ట్ని ఫిక్స్ చేసి ఆ క్వాలిటీని ఎంతవరకు కంట్రోల్ చేయగలని చెప్పేసి ఇది వస్తుంది అనమాట. క్వాలిటీ కంట్రోల్ అంటారు, టెస్టింగ్ని క్వాలిటీ కంట్రోల్ అంటారు అనమాట. సో ఇందులో మనకి టెస్టర్స్ అనేవాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అనేవి చేస్తారనమాట. బేటా టెస్టింగ్స్ అని చెప్పేసి అవన్నీ చాలా ఉంటాయి అనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ అంటారు టెస్టింగ్ని. క్వాలిటీ అష్యూరెన్స్ అంటే ఏంటంటే, క్వాలిటీ అష్యూరెన్స్ అంటే ఇది ప్రాసెస్కి సంబంధించింది. క్వాలిటీ కంట్రోల్ అనేది ప్రొడక్ట్ ఓరియంటెడ్, క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ప్రాసెస్ ఓరియంటెడ్. క్వాలిటీ అష్యూరెన్స్ ప్రాసెస్ ఓరియంటెడ్ ఏంటంటే ఇందులో మనకి క్వాలిటీని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, అందులో మనకి ఏమేమి వస్తాయి అంటే మానిటర్ చేసుకోవడం కానీ, డాక్యుమెంటేషన్ కానీ, ట్రైనింగ్ కానీ, ఇవన్నీ మనకి క్వాలిటీ అష్యూరెన్స్లో వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, టెస్టింగ్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ రెండు సేమ్ కాదు. టెస్టింగ్ని క్వాలిటీ కంట్రోల్ అని చెప్పుకోవడం అంటాం. సో ఈ రెండు సేమ్ కాదనమాట. క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ప్రాసెస్ ఓరియంటెడ్, క్వాలిటీ కంట్రోల్ అనేది ప్రొడక్ట్ ఓరియంటెడ్. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ.